అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం మంగళవారం రోజు జూన్ 3వ తారీఖు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి పనులు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి క్లుప్తంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. జూన్ 3, 2025 మంగళవారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసము, శుక్లపక్షం. సూర్యోదయము 5 గంటల 42 నిమిషములకు, సూర్యాస్త సమయము 6 గంటల 44 నిమిషములకు, చంద్రోదయము 12 గంటల 31 నిమిషముకు, చంద్రాస్త సమయము 1 గంట 10 నిమిషములకు. ఈ రోజున తిథి అష్టమి. జూన్ 2 రాత్రి 8 గంటల 35 నిమిషముల నుంచి జూన్ 3 రాత్రి 9 గంటల 56 నిమిషముల వరకు అష్టమి తిథి ఉంటుంది. తదుపరి నవమి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రం పుబ్బ. జూన్ 2 రాత్రి 10 గంటల 55 నిమిషముల నుంచి జూన్ 4 రాత్రి 12 గంటల 58 నిమిషముల వరకు పుబ్బా నక్షత్రం ఉంటుంది. తదుపరి ఉత్తరా పాల్గొని నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున యోగం హర్షణ. జూన్ 2 ఉదయం 8 గంటల 20 నిమిషముల నుంచి జూన్ 3 ఉదయం 8 గంటల 8 నిమిషముల వరకు. తదుపరి వజ్ర. ఈరోజు కరణం భద్ర. జూన్ 3 ఉదయం 9 గంటల 10 నిమిషముల వరకు. తదుపరి భవ. జూన్ 3 రాత్రి 9 గంటల 56 నిమిషముల వరకు. తదుపరి బాలవ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందామండి. ముందుగా అశుభ సమయములు. వర్జ్యం ఉదయం 7 గంటల 36 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 20 నిమిషముల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 24 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 18 నిమిషముల వరకు. మరలా రాత్రి 11 గంటల 21 నిమిషము నుంచి రాత్రి 12 గంటల 3 నిమిషముల వరకు దుర్ముహూర్తం అనేది ఉందండి. రాహుకాలము మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 25 నిమిషముల వరకు. గులిక కాలము మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషముల నుంచి మధ్యాహ్నం 2 గంటల 5 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 8 నిమిషముల నుంచి 4 గంటల 56 నిమిషముల వరకు. అమృతకాలము సాయంత్రం 6 గంటల 21 నిమిషము నుంచి రాత్రి 8 గంటల 5 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 57 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 51 నిమిషం వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. ఈ రోజున చెప్పుకోదగ్గ పండుగలు కానీ ప్రత్యేకతలు కానీ విశిష్టతలు కానీ ఏమీ లేవు. అలాగే ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే, ఈరోజు మంగళవారంతో కూడి రావడం వలన, అలాగే అష్టమి తిథి ఉండటం వలన ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు అయితే లేవండి. కేవలం రోజువారీ పనులు కానీ సాధారణ పనులు కానీ మాత్రమే చేసుకోవచ్చు. సో ఇదండి జూన్ 3వ తారీఖు మంగళవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ అనేది. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే ఎంతో కొంత మీకు ఉపయోగపడుద్దని అనుకుంటున్నానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే, నేను తెలియజేసినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడుతున్నట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి.